అందరికీ నమస్తే, వెల్కమ్ టు జర పైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు మన గిరాయిపల్లి దళ నాయకునిగా మన పీపుల్స్ పవర్ పార్టీ మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి మన మావోయిస్టు నాయకుడు, మన అప్పుడు ఉద్యమాల్లో పనిచేసిన నాయకుడు మన శ్రీరాముల శ్రీనివాస్ అన్న గిరాయిపల్లి ప్రాంతంలో ప్రతి పల్లెల్లో సుదర్శన్ అన్న అని పిలువబడతాడు. కామ్రేడ్ జిట్టా సుదర్శన్ రెడ్డి పేరు పెట్టుకున్నటువంటి ఒక సుదర్శన్న ఇవాళ పాపన్న పేరుగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఇవాళ యాదాద్రి జిల్లాలో అందరికీ పరిచయం. ఇవాళ నల్లగొండ జిల్లాలో విద్యార్థి ఉద్యమ దశ నుండి ఇవాళ అన్న ఒక విప్లవ జీవితాల్లోకి ఇవాళ వచ్చి భువనగిరి కేంద్రంగా ఆర్ఎస్యు, ఇవాళ నల్లగొండ పట్టణ కేంద్రంగా ఆర్ఎస్యు నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహిస్తూ గిరాయిపల్లి దళ నాయకుడిగా, అట్లాగా తర్వాత మెదక్ జిల్లా ఒక విప్లవోద్యమ సారథిగా అన్న పనిచేసినటువంటి పరిస్థితి. తర్వాత వీడ్కోలమ్మ వీడ్కోలు మెదకు తల్లి అనుకుంటా ఇక్కడ నిర్బంధం తీవ్రతరమైనప్పుడు దండకార్యానికి వెళ్ళి తిరిగి వస్తుండగా అరెస్టు అయి జైళ్లలో, అనేక జైళ్లలో, ఇతర రాష్ట్రాలతో పాటు ఇక్కడ చెర్లపల్లి ఈ జైళ్లలో సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం నుంచి జనజీవన స్రవంతిలో ఒక సామాజిక ఉద్యమ నేపథ్యంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం, దళిత బహుజన రాజ్యాధికారం దిశగా ఇలా ప్రయాణిస్తున్నారు. అటు మార్క్సిజంతో పాటు ఇటు అంబేద్కరిజం, పూలే ఆలోచన విధానంతో ఇలా కొనసాగుతున్నారు. అన్న ఈరోజు మన స్టూడియోకి వచ్చినందుకు దండాలన్న, సామాజిక వందనాలు. ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి టాపిక్ అన్న ఏం చెప్పినంటే శ్రీలంకలో జరిగినటువంటి ఒక పరిణామం. శ్రీలంకలో ఇటీవల శ్రీలంక చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం లిఖించబడ్డది. ఒక మార్క్సిస్టులు అధికారంలోకి రాగలిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఏదైతే ఉందో నేషనల్ పీపుల్స్ పవర్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని కొన్ని చిన్న చిన్న పార్టీలతో వాళ్ళకు ఒక కూటమిగా ఏర్పడి ఇలా శ్రీలంకలో ఇలా అధికారంలోకి రాగలిగారు. ఆ అధికారంలోకి శ్రీలంక అధ్యక్షునిగా దిన్స నాయకే ఇలా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి. మరి ఇవాళ భారతదేశంలో ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నెలకొని 1926 సంవత్సరంలో ఇక్కడ 23 సంవత్సరంలో ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ పునాదులు వేసుకున్నప్పటికీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ఇవాళ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటపు కాలంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ చరిత్రలో గొప్పతనాన్ని చాటి చెప్తూ రావి నారాయణ రెడ్డి నెహ్రూ మీద నిలబడితే దేశంలోనే అత్యధిక ఓట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి నేపథ్యం నుంచి ఇక్కడ ఈ తెలంగాణలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని ఎందుకు కోల్పోయాయి? మరోవైపు మన పక్క దేశమైనటువంటి శ్రీలంకలో జేవీపీ, జనతా విముక్తి పేరమున అనే ఒక పార్టీ ఇవాళ శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నటువంటి దిశ నాయకే నాయకత్వంలో ఇవాళ ఒక చిన్న చిన్న కూటములతో ఇవాళ ఐక్య సంఘటనగా ఏర్పడి నేషనలిస్ట్ పీపుల్స్ పవర్ ఒక కూటమిగా ఏర్పడే అధికారం చేపట్టింది. ఇవాళ ఈ పార్టీ ఇలా లేదంటే కూడా ఇవాళ అత్యధిక ఎక్కువ శాతంలో ఓటు శాతాన్ని కూడా ఇలా సాధించినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పార్టీ జేవీపీకి లభించిన ఓట్ల శాతం 42.3% ఓట్లు ఇవాళ జేవీపీకి రావడం జరిగింది, ఆ కూటమికి రావడం జరిగింది. మరోవైపు అక్కడ శ్రీలంకలో ఇలా మాజీ అధ్యక్షుడు ప్రేమదాస వారసుడైన సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలవగా ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 32.71%. తర్వాత అధ్యక్షునిగా ఇప్పుడు పదవి విరమణ చేసిన రనిల్ విక్రమసింఘే తెచ్చుకున్న ఓట్ల శాతం కేవలం 17%. ఆ తర్వాత ఎవరైతే శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారో వారికి రాజపక్షే వారసుడు, ఆయన కొడుకైనటువంటి నమల్ రాజపక్షే కేవలం 3% పరిపోయాడు. అంటే ఇవాళ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశంలోనే వాళ్ళ దేశంలోనే 1971లో ఇలా ఒక సాయుధ పోరాటపు సంస్థగా, మార్క్సిస్టు లెనినిస్టు సాయుధ పోరాటపు సంస్థగా జేవీపీ
అంటే జనతా విముక్తి పెరమన అనే ఒక పార్టీ, శ్రీలంకన్ కమ్యూనిస్టు పార్టీ అక్కడ 1971లో ఇవాళ ఆ పార్టీ వ్యవస్థాపకుడు రోహణ విజయ వీర యువకులకు రహస్య సాయుధ శిక్షణనిచ్చి ఆడ గెరిల్లా పోరాటాలకి పిలుపునిచ్చి ఇవాళ ఆ శ్రీలంక యొక్క రాజకీయాలను దేశాన్ని స్తంభింపజేసినటువంటి పరిస్థితి. ఆనాడు ఆ నాయకుని ఆధ్వర్యంలో ఆకస్మిక గెరిల్లా దాడులు చేయడంతో శ్రీలంకలో మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి. ఆనాడు ఈ పార్టీ మార్క్సిజం లెనినిజం స్ఫూర్తిగా సాయుధ పోరాటపు పంతాను స్వీకరించినటువంటి పార్టీ ఇవాళ శ్రీలంక ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ పోరాటాన్ని అంచడం కోసం మిగతా మిత్ర దేశాల మద్దతు, సైనిక మద్దతు కోరడంతో ఆ దేశాల నుంచి భారీ ఎత్తులో సైనిక యాక్షన్ అంటే మిలిటరీ యాక్షన్ ద్వారా ఆ పార్టీ ఇవాళ గెరిల్లాలపై ఇవాళ యుద్ధంలో ఆ జేవీపీ అంటే జనతా విముక్తి పేరున పార్టీ యొక్క గెరిల్లా వీరులు ఇవాళ 70,000 మందికి పైగా ఇవాళ గెరిల్లా దాడుల్లో అమరులైనటువంటి పరిస్థితి. ఆ దిశగా అంత పెద్ద ఎత్తున పోరాటం మామూలు విషయం కాదు. ఒక 70,000 ఒక చిన్న దేశంలో ఒక 70,000 మంది కమ్యూనిస్టు గెరిల్లా యోధులు ఇలా వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమింపజేసి ఇట్లయితే కాదు, పార్లమెంటరీ ఇలా పందాలో మనము రాజ్యాధికారానికి చేరువయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఆ పందా చేపట్టి ఇవాళ ప్రజలకి తర్వాత అక్కడ ఉన్న అందరికీ కూడా ఒక విశ్వసనీయమైనటువంటి నాయకత్వం, నమ్మకం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటము, ఈ అన్ని నేపథ్యాల్లో అక్కడ శ్రీలంకలో ఈరోజు వాళ్ళ నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసం, ఒకవైపు శ్రీలంక సంక్షోభం, ఆ సంక్షోభంలో వీళ్ళు ఇచ్చినటువంటి నినాదం చిన్న చిన్న పార్టీలను ఒక నేషనలిస్టు కూటమిగా మలుచుకొని అధికారం సంపాదించి ఇలా 70% పైగా ఓట్లను రాబట్టడం మామూలు విషయం కాదు. మరి అన్న ఇవాళ శ్రీలంకలో ఇన్ని గొప్ప పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆడ చాలా ఈజీగా అధికారంలోకి రాగలిగాడు అంటే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ నిబద్ధత, అవినీతి వ్యతిరేక పోరాటమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి ఇదే శ్రీలంక విషయాన్ని మనం మన తెలంగాణకు కానీ తెలుగు రాష్ట్రాలకు ఇలా మనము కొంత అనువయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ ఎందుకు విజయవంతం కాలేకపోతున్నాం? ఈ సబ్జెక్టుపై చెప్పండి. జరపైలన్ టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. అయితే ఇవాళ శ్రీలంకలో దిశనాయక గెలుపు ఒక శ్రీలంకకే కాదు, భారతదేశానికి కానీ ప్రపంచంలో ఉన్న వామపక్ష శక్తులకు, ప్రజాస్వామిక శక్తులకు, ఎందుకంటే సామ్రాజ్యవాదం కమ్యూనిజానికి కాలం చెల్లిందనే దాంతో ఒక దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలహీనపడుతున్న స్థితిలో, మారిన పరిస్థితులలో ఎత్తుగడలు మార్చుకోకపోవడం వల్ల ఏదైతే బలహీనపడుతూ వస్తున్న పరిస్థితి ఉందో, అట్లనే కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల, సాయుధ పోరాటాల పట్ల తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించి అణచివేసే క్రమం కొనసాగుతున్న రాజకీయ ముఖ చిత్ర నేపథ్యంలో మనం శ్రీలంకలో దిశనాయకే గెలుపుని చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చారిత్రాత్మకంగా ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. అయితే మన భారతదేశంలో కూడా 1920వ దశకంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. అంతకంటే ముందు కూడా గదర్ వీరులు, దానికంటే ముందు అనేక ఆదివాసీ పోరాటాలు జరిగినాయి. బిర్సా ముండా కావచ్చు, ఇట్లా వివిధ ప్రాంతాలు, కొమరం భీము కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. అదే సందర్భంలో జాతీయోద్యమం కూడా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా జాతీయోద్యమంలో ఇటు కమ్యూనిస్టులు, అటు కాంగ్రెస్, ఈ రెండింటి మధ్య ఒక కొనసాగింపు జరుగుతున్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బహుజనవాదంతో తన యొక్క ఆలోచన సరళిలో కుల నిర్మూలన చేస్తూ, ఏ పోరాటం చేసినా నా వాళ్ళకి ఏమొస్తుంది, ఈ పోరాటం వల్ల, ఈ కార్యక్రమం వల్ల నా వాళ్ళకి ఏమొస్తుంది, నా వాళ్ళు విముక్తి చెందుతున్నా, నా వాళ్ళ ప్రతిఫలం వస్తుందా అనే దాంతో చూస్తూ
తను కూడా ఒక ప్రజాస్వామిక స్రవంతిలో పోరాడడం అనేది మనకు కనబడుతుంటుంది. ఈ 3 పాయలుగా ఆ రోజు జాతీయ ఉద్యమం కొనసాగింది. ఈ జాతీయ ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేని ఇవాళ బీజేపీ అని చెప్పబడుతున్న పార్టీ కావచ్చు, దానికంటే ముందున్న జనసంఘ్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా జాతీయోద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూ పనిచేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రోజు జాతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించిన బీజేపీ ఇవాళ అధికారంలో ఉన్నది. అట్లాగే జాతీయ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారాన్ని కోల్పోయింది. మధ్యస్థంగా ఉన్న ఇటు కమ్యూనిస్టులు కానీ అటు అంబేద్కర్ ఆలోచన విధానం కానీ ఇవాళ ఏ ప్రజల కోసం అయితే బహుజనుల కోసం అంటే 190 మంది ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించారో వీళ్ళు వెనుకబడడానికి కారణాలు ఏంటి అనే దాంతో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్లేషించుకున్నప్పుడు ఇక్కడ నిజానికి మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ వాదం కమ్యూనిస్టులకు పోటీ కాదు. సోషలిజానికి కమ్యూనిజానికి అంబేద్కర్ వాదానికి పోటీ కాదు. ఈ రెండు కూడా ఒకే వరలో ఉండాల్సినవి, ఫ్రెండ్లీ ఉండాల్సినవి. ఒక రకంగా కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు మధ్యన శత్రువైద్యం ఉండాల్సిన అవసరం. అయితే ఆ రోజు జాతీయ ఉద్యమంలో ఆయా సందర్భాల్లో ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకున్నా కూడా జాతీయ ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత తీసుకోవాల్సిన స్టాండ్లో కమ్యూనిస్ట్ పార్టీలు కరెక్ట్ స్టాండ్ తీసుకోకపోవటం. అట్లనే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, వరలి పోరాటం జరిగింది, తెబాగా పోరాటం జరిగింది, పునఃప్రవాయుల పోరాటం జరిగింది. ఇలా అనేక పోరాటాలు జరిగినాయి. ఈ తెలంగాణ సాయుధ పోరాటం ముందు తీసుకుపోవడం ఎట్లా అనే దాంతో వాదోపవాదం జరుగుతున్నప్పుడు కూడా స్టాలిన్ కూడా మీ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎదుగుదల తీసుకోమనే దాంతో సలహా ఇస్తారు. మేము కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్గా ఇట్లా చేయమని చెప్పడానికి వీల్లేదు. ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ముందు సాయుధ పోరాటం ముందు తీసుకుపోవడం లేదా విరమింపజేయడం అనేది మీరే నిర్ణయించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే నిజానికి ఈ విషయాలు మాట్లాడుకునే ముందు ఇంకొక విషయం కూడా చూడాలి. రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద సార్వత్రిక తిరుగుబాటు జరిగింది, అక్కడ విప్లవం విజయవంతమైంది. అట్నే చైనాలో కూడా 1949లో విప్లవం విజయవంతమైంది దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాలో. మావో ఏం చేసిండు, రష్యాలో ఏదైతే సార్వత్రిక సాయుధ తిరుగుబాటు చేసిందో అక్కడున్న కార్మిక వర్గానికి అక్కడున్న అది ప్రజల యొక్క స్థితిగతులని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పారిశ్రామికంగా అక్కడ అభివృద్ధి చెంది ఉంది, కానీ చైనాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ రైతాంగం ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి నా దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మేము ఆలోచిస్తామని చైనా కమ్యూనిస్ట్ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందం తీసుకుంది. దాని తర్వాత వియత్నాంలో కూడా అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధం జరిగింది, అక్కడ ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా కూడా యుద్ధం జరిగింది. అప్పుడు వియత్నాంలో కూడా దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని సార్వత్రిక సాయుధ పోరాటాన్ని సార్వత్రిక తిరుగుబాటుని ఈ రెండింటిని అన్వయించుకొని ఉద్యమాలు చేయటం అనే దాంతో మనకు కనిపిస్తుంటుంది. అంటే వియత్నాం నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ఎత్తుగడలను మార్చుకోవడం జరిగింది. అట్లా నేపాల్లో మన పక్కనే ఉన్న నేపాల్లో చూసుకున్నా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూనే పంతా మార్చుకొని మారిన పరిస్థితులకు అనుగుణంగా పంతా మార్చుకొని పార్లమెంటరీ పందం చేపట్టడం అనేది జరిగింది. అయితే ఇండియాలో ఉన్న నిర్దిష్ట పరిస్థితుల్లో ఇక్కడున్న వర్గము కులం అనే అంశాలలో వర్గ పోరాటమే అన్నిటికీ పరిష్కారం అనే దాంతో సిపిఐ నుంచి మొన్నటి వరకు ఎంఎల్ పార్టీలు మావోయిస్ట్ పార్టీ కూడా వర్గ పోరాటమే పరిష్కార మార్గం అనే దాంతో చెప్తూ వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే వర్గ పోరాటం కుల నిర్మూలన పోరాటం ఈ రెండు పోరాటాలు చేయాల్సిన అంశం ఉంది, వర్గంతో పాటు కులం ఉంది కాబట్టి కులాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వర్గ పోరాటం వచ్చిన తర్వాత కుల అనే దాంతో సంసిపోతుంది అనే దాంతో వాయిదా వేయడం సరైంది కాదనే దాంతో అనేక చర్చలు జరగటం,
ఇక్కడ మారోజు వీరన్న కూడా కుల వర్గ పోరాటాల జమిలి పోరాటాలు ముందుకు తీసుకురావటం, అదే ఆయా పార్టీల్లో ఇంటర్నల్ కూడా చర్చలు జరగటం, అట్నే బొజ్జ తారకం లాంటి రాసిన వాళ్ళు వర్గం కులం ఈ రెండు అంశాలకు సంబంధించిన దాంట్లో అనేక విషయాల్ని రాయడం వల్ల ఆయా ఎమ్మెల్యే పార్టీల్లో కూడా తీవ్రమైన చర్చలు జరిగి కొన్ని పార్టీలు తన వైఖరిని మార్చుకోవడం జరిగింది. అయితే ఏదున్నా కూడా అంతిమంగా 1970లో ఉన్న సామాజిక స్థితిగతులు 2010లో ఉన్న సామాజిక స్థితిగతులు చాలా మార్పులు వచ్చినాయి. ఈ స్థితిగతుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇటు కమ్యూనిస్టు పార్టీలు కానీ ఎమ్మెల్యే పార్టీలు కానీ మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని చెప్పే పార్టీలు కానీ ఒక పిడివాద పద్ధతులలో మూస పద్ధతులలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలను మార్చుకోవడం కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా పందా మార్చుకోవడం అనే దాంతో చేయకపోవడం వల్ల మరింత బలహీనపడిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరింత దుర్మార్గంగా అణచివేతను కొనసాగిస్తుంది. ఇవాళ దండకారణ్యంలో ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు హత్యలు కొనసాగుతూ ఉన్నాయి, ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. అణచివేత ద్వారానే మొత్తం ఉద్యమాన్ని అణచివేతకే ఎక్కువ మొగ్గటం అనే దాంతో మనకు కనబడతా ఉంది. కానీ ఇప్పుడు నక్సలైట్ సమస్య అనేది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య. దీన్ని రాజకీయంగానే పరిష్కరించాల్సిన అవసరం ఉంది, అణచివేత ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదు. కాబట్టి గత 30-40 సంవత్సరాలుగా పాలకులు అదే ప్రగల్భాలు పలుకుంటూ వచ్చారు. జలగం వెంగళరావు కూడా ఇక అయిపోయింది, నక్సలైట్ల పని అయిపోయింది అని అంతటి శాంతి భద్రత సమస్యలు చూసుకుంటూ అయితే అట్లా అన్న వాళ్ళ పోయినరు. కానీ ప్రజల సమస్యలు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి, ప్రజల సమస్యలు ఉన్నంత వరకు నక్సలైట్ ఉద్యమం యొక్క స్ఫూర్తి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు. అది దృష్టి పెట్టకుండా దానికి నాయకత్వం వహించిన వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో చంపేయడం కానీ, అక్రమంగా అరెస్ట్ జైలు బంధించడం కానీ ఇది పరిష్కారం కాదు. ఇదే సమయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నక్సలైట్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ శ్రీలంక పెద్ద గొప్ప ఉదంతం. సాయుధ పోరాటాన్ని కొనసాగించిన వాళ్ళు సాయుధ పోరాట పందా నుంచి ఇవాళ పార్లమెంటరీ పందాకు వచ్చి ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 70,000 మందికి పైగా గెరిల్లాల అమరులైన తర్వాత ఈ పార్టీ పేరు మీద జనతన విముక్తి పేరన అనే పార్టీ పేరు మీద 70,000 మంది కమ్యూనిస్టు గెరిల్లా యోధులు అమరులైనరు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటిదని అంటే, ఇవాళ ప్రస్తుతం ఉన్న రాజకీయ సినారియోని చూసినప్పుడు అటు హిందూ మతతత్వం అనేది జడలు విప్పి నాట్యం చేస్తుంది. గత 2 సార్లు 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపించింది. ఇప్పుడు 3వసారికి కూడా ప్రభుత్వాన్ని అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఆ రకంగా మతతత్వ శక్తులు దేశంలో పెట్టలేకపోవడం అనేది మనం చూస్తున్నాం. ఒకటి. రెండోది, ఏదైతే ఇక్కడ దళితులు, బహుజనులు, శ్రామిక వర్గాలు విప్లవానికి పునాదిగా ఉండాల్సిన వాళ్ళు ఏమైతుందంటే విడిపోవడం అనేది విడిగా కావడం అనే దాంతో కనబడుతుంది. కులాలుగా, మతాలుగా ఇట్లా ఈ సమస్యల నుంచి అయినా ఒక అంశం అయితే, రెండో అంశము ఈ దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్న కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ప్రజల ఆమోదం కలిగిన ఎమ్మెల్యేలు గారు, ప్రజల ఆమోదం కలిగిన ఎంపీలు గారు, వీళ్ళు డబ్బులు ద్వారా, మద్యం ద్వారా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కలిసి అధికారాన్ని చేపడుతున్నారు. విచ్చలవిడి అవినీతి కొనసాగుతూ వస్తుంది. విచ్చలవిడి ఈ ప్రలోభాలకు గురి చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల ద్వారా వస్తున్నవాడు దోపిడీ పీడనలు ఎవరైతే చేస్తుండ్రో, ఎవరైతే అణచివేత గురి చేస్తుండ్రో వాళ్ళే ఇవాళ 100 కోట్ల రూపాయలు పట్టుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ అసెంబ్లీకి పోతున్న ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ప్రజల కోసం త్యాగం చేస్తున్న ఏ మావోయిస్ట్ పార్టీ కావచ్చు,
లేదా ఇతర ఎమ్మెల్యే పార్టీలు కావచ్చు, వీళ్ళ బేసిజాలను వదిలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏకీకరణ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సిపిఎం పార్టీలు కూడా సిద్ధాంతపరంగా రివిజనిస్టు, అది మధ్యవాదం, అతివాదం, మితవాదం అనే వీటిలలో ప్రజలు మరింత చీలకు గురవడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా సిపిఐ పార్టీ బలంగా ఉండేది. ఇవాళ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు బలం కష్టం, కోల్పోయిన ఊరికో ఒక కార్యకర్త కూడా లేదు, ఉనికిని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీలు పెట్టిన తర్వాత చాలా మంది కమ్మ కులస్తులు, రెడ్డి కులస్తులు అందులోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విప్లవ సానుభూతి పనులు కానీ విప్లవ శక్తులు కానీ అటువైపు వెళ్ళటం అనేది దాంతో జరిగింది. ఈ రకంగా అస్తిత్వ ఉద్యమాలు ఏవైతే వస్తున్నాయో, అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన కొద్దీ కమ్యూనిస్ట్ పార్టీలు, ఎమ్మెల్యే పార్టీలు బలహీనపడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా విడిపోవటం అనే ప్రక్రియ కొనసాగుతూ బలహీనపడుతూ ఇవాళ తమ మనుగడకు, ఉనికికి ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నంటే, ఇవాళ ప్రజల కోసం త్యాగం చేస్తూ గత 40-50 సంవత్సరాలుగా అనేక ఎలాంటి స్వార్థం లేకుండా నీతి నిజాయితీతో, నిబద్ధతతోటి పనిచేస్తున్న వాళ్ళు ఒక బాధ్యతగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఐక్యం చేయటం కానీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీని ఐక్యం చేయటం కానీ, బహుజనవాదులను ఐక్యం చేయటం కానీ, అట్లనే ఏదైతే అభ్యుదయ కామకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ విప్లవ పరిస్థితి చాలా అత్యద్భుతంగా ఉంది, బాగా అనుకూలంగా ఉన్నది. ఉన్న పరిస్థితులలో ఎందుకు బలహీనపడుతున్నాం? ఇది డైలెక్ట్రికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక బాలను ఎంత గట్టి కింద కొడితే అంత మీదికి పోతుందని పరిస్థితి అసలు చెప్తున్నాం. అట్లనే ఒక వీరుడు మరణిస్తే వేల వీరులు ప్రవహిస్తారని అంత చెప్తున్నాం. కానీ విచిత్రంగా ఉంది భారతదేశంలో. కాబట్టి ఇక్కడ ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న విప్లవ సానుభూతి పరులారా, కవులారా, కళాకారులారా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలారా, అట్లనే ఈ వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం వస్తున్న విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక శక్తులకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉన్న హిందూ మతతత్వ శక్తుల యొక్క జడలు విప్పి నాట్యం చేస్తున్న దాన్ని నిరోధించాలనుకున్నప్పుడు ఇవాళ రైతులు తీవ్ర క్రోధంతో ఉన్నారు. నిరుద్యోగం రోజు రోజుకు పెరిగి వాళ్ళ నిరాశ నిస్పృహలలో ఉన్నారు. మహిళలపైన జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు లెక్కలే లేవు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం అవినీతిమయ అయిపోయిన పరిస్థితి, వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించి అవినీతిమయం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గమనించి ఒక యునైట్ కావాల్సిన అవసరం ఉంది, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది అనే దాంతో మనకు శ్రీలంక ఏదైతే వామపక్ష శక్తుల కూటమి యొక్క గెలుపు మనకు ఇక్కడ భారతదేశంలో కూడా తెలియజేస్తుంది. ఇది 1940 దశకంలో కాదు, 1960 దశకంలో కూడా నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటం తర్వాత అనేక పోరాటాలు ముందుకు వచ్చినాయి. అనేక పోరాటాలు ముందుకు వచ్చినప్పటికీ వీటన్నిటిని లింక్ చేయడానికి ఎవరికి వాళ్ళకు ఉన్న బేసిజాలు, రాద్ధాంతాలు ఏమైనా అంటే మరింత బలహీనత వైపే తీసుకెళ్ళినాయి తప్ప బలం వైపు తీసుకెళ్ళలేదు. సరే, కొంత అటు ఎంసీసీ కావచ్చు, ఇటు పీపుల్స్ వార్ కావచ్చు, చర్చలు జరిపి మావోయిస్ట్ పార్టీగా అనేక పార్టీలు ఐక్యమైనప్పటికీ తీవ్ర నిర్బంధం మూలంగా ఇవాళ బలహీనపడుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి నా అపీల్ ఏంటంటే, ఇవాళ దేశంలో ఏదైతే రాజకీయ పరిస్థితి, విప్లవకర పరిస్థితులు అత్యద్భుతంగా ఉన్నాయి అని అంతా చెప్పుకుంటున్నామో ఉన్నమాట వాస్తవం. అట్నే బీజేపీ మద్దతు శక్తుల్ని నిరోధించాల్సిన అవసరం ఉంది.
ఈ బహుజనులని ఐక్యం చేస్తూ ఇక్కడ ఒక విశాలమైన ఐక్య సంఘటన ద్వారా అధికారాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. అటు రాష్ట్రాల్లో కావచ్చు, అటు కేంద్రంలో కానీ అధికారం చేపట్టడానికి ప్రజలు అవినీతి రహిత పాలన కోసం, అవినీతికి అక్రమాలకు నీతి నిజాయితీకి మధ్యన తేడాలను చూస్తూ నీతి నిజాయితీని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుండ్రు, నిలబెట్టే ఆలోచనలు ఉండ్రు. కాబట్టి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, మొత్తం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవి అవినీతిమయమైన అనే ఒక వాతావరణంలో ప్రజలు ఉన్నారు. అందుకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని సంఘటితపరచడం ద్వారా ఇక్కడ మరి కమ్యూనిస్టులు అంటే వామపక్ష ఐక్య సంఘటన లాంటిది అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అధికారం చేపట్టడానికి కావలసిన విధంగా ఇక్కడ ఉన్న ప్రజాస్వామికవాదులు, విప్లవ సానుభూతి పరులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆలోచించి ఒక పెద్ద ఐక్య సంఘటన, ఒక పెద్ద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వచ్చే 2029 సంవత్సరానికి వీళ్ళు ఇప్పుడు జమిలి ఎన్నికలు అనే దాంతో ముందు తీసుకొస్తుండ్రు. అంటే మళ్ళీ పెట్టుబడిదారుల దళారీ నిరంకుశ బూర్జా వర్గానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలు వాళ్ళ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం, బీజేపీ తన మతత్వాన్ని కొనసాగించుకోవడం కోసం జమిలి ఎన్నికలు అనే దాంతో ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పన్నాగాలన్నింటిని చూసి ప్రజలకు నాయకత్వం వహించాల్సిన వాళ్ళు, ప్రజల క్షేమం కోరిన వాళ్ళు, ఈ సమాజ మార్పును కోరుతున్న వాళ్ళు తప్పకుండా ఈ దిశగా ఆలోచించాలనే దాంతో అప్పీల్ చేస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరి బాధ్యతగా తెలియజేస్తూ, ఖచ్చితంగా శ్రీలంక మనకు స్ఫూర్తి కావాలి. ఇండియాలో కూడా వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందనే తోటి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. మావోయిస్టు పార్టీ ఉంది దేశంలో, ఎన్నికల్లో పాల్గొనని ఒక పార్టీ అంటే అది ఏకైక పార్టీ మావోయిస్టు పార్టీ, అంతే కదా? అవును. వేరే పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో పాల్గొంటాయి. సో జాతుల విముక్తి కోసం కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సరే వాటి పరిస్థితిని పక్కన పెడితే ఒక లక్ష్యంతో ఒక మావోయిస్ట్ పార్టీ ఒక్కటే ఎన్నికలకు దూరం ఉన్నది. మిగతా ఎమ్మెల్యే పార్టీలు మనం చూసుకున్నట్లయితే చాలా రెడ్ స్టార్ కావచ్చు, న్యూ డెమోక్రసీ కావచ్చు, మాస్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఇటు పార్లమెంటరీ రాజకీయాలతో ఎన్నికల భాగస్వామ్యం, అటు ప్రతి సాయుధ పోరాటపు పందాల్లో వాళ్ళు పయనిస్తున్నారు. మరి ఒక్కసారి మావోయిస్టు పార్టీ వాళ్ళు సరే అడవులనే ఉండేటోళ్ళు ఉండని, కానీ మరి వారి యొక్క శ్రేణులు ఎన్నికల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంది కదా. మరి ఈ శ్రీలంకలో 70,000 మంది గెరిల్లాలు, కమ్యూనిస్ట్ గెరిల్లాలు అమరులయ్యారు. ఇతర దేశాల నుంచి కూడా అదనపు సైన్యాన్ని రప్పించింది అప్పటి ప్రభుత్వం వాళ్ళను చేయడానికి. మరి అట్లాంటప్పుడు వీళ్ళు యూటర్న్ తీసుకొని పార్లమెంటరీ పందాన్ని స్వీకరించి ఇలా దేశంలో అధికారంలోకి రాగలిగారు. మరి మన దగ్గర మావోయిస్టుల ఈ వైఖరి తీసుకోవడానికి ఏమన్నా ఆలోచనలు చేస్తారా? అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అనేది దాని మీద కొంత చెప్పగలుగుతారా? ఇప్పుడు వాళ్ళ ఆలోచన చేస్తుండ్రని చెప్పలేము. మారిన పరిస్థితుల్లో అయితే ఆలోచించాల్సిన అంశాన్ని తెలియజేస్తున్నాయి. శ్రీలంక పరిస్థితులు కావచ్చు, మన దేశ నిర్దిష్ట పరిస్థితులు కూడా కావచ్చు, మారిన పరిస్థితులు అయితే ఆలోచింపజేస్తున్నాయి. ఆ విధంగా ఆలోచిస్తారా లేదా వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఇక్కడ ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా కోరుకుంటున్నారు, ఏదైతే అవినీతిమయమైన ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు దోపిడీ, పీడన, అణచివేతల ద్వారా అధికారంలోకి వచ్చి పార్లమెంట్ అసెంబ్లీలోకి పోయి ప్రజల సమస్యలను కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఎజెండా కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ దోపిడిని పెంచుకోవడం కోసం, అదే సమయంలో అంబానీ, అదానీ లాంటి వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసం వాళ్ళు ఇవాళ కొన్ని నిర్ణయాలు చేయడం అనే దాంతో జరుగుతూ వస్తుంది. కాబట్టి
మీరు ఈ సమాజ మార్పును కోరుకునే వాళ్ళు, ప్రజల యొక్క బాగోగులను కాంక్షిస్తున్న వాళ్ళు కాబట్టి ఆలోచించాలనే దాంతో అప్పీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది గొప్ప పాఠం చెప్తుంది ఇక్కడ మనం. ఎందుకంటే వాళ్ళు ఒంటరి చేస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో తీవ్రమైన ఒత్తిడి చేస్తూ కనీసం వాళ్ళ కార్యకర్తల పేరు మీద, ఈ మధ్య కొన్ని ఆడియోలు రిలీజ్ అయినాయి, వాళ్ళ కార్యకర్తల పేరు మీద ఎవరైతే కార్యదర్శి హోదా ఉంటారో ఆ కార్యదర్శి హోదాలో ఉన్న వాళ్ళపై నిఘా ఎంత ఇంటెలిజెన్స్ నిఘా ఉందంటే 24/7 SIB నిఘా ఉంది. అసలు ఏ కార్యక్రమాలు చేయాలన్నా చాలా తీవ్రమైనటువంటి నిషేధిత పార్టీ కావడంతో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నికలు అనే ఒక లైన్ తీసుకుంటే, ఎన్నికలు అనే ఒక నేపథ్యం కూడా తీసుకుంటే కొంత వెసులుబాటు ప్లస్ ప్రజలకి ఇంకా దగ్గరయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీలంకలో ఏదైతే JVP 1970 దశకంలో గెరిల్లా పోరాటము చేసిందో, గెరిల్లా శిక్షణ ఇచ్చి ఆ నాయకుడు రోహన విజయ వీర యువకులకు సాయుధ గెరిల్లా శిక్షణ ఇచ్చి ఆకస్మిక దాడులు చేస్తే ఆ దాడులలో 70,000 మంది ఇలా శ్రీలంక రాజకీయాన్ని ప్రభావితం చేసినటువంటి పరిస్థితి, దేశాన్ని స్తంభింపజేసినాయి. అటువంటి దాడుల్లో ఇతర దేశాల బలగాలను పిలిపించి ఆ సాయుధ పోరాటాన్ని అణచివేసినటువంటి పరిస్థితి. అందులో 70,000కు పైగా అమరులు, కమ్యూనిస్టు యోధులు అమర్తించారు. మరి ఈ యొక్క పాఠాన్ని ఇలా వాళ్ళు ఇంకోటి మనం అనుకుంటున్నాం, చాలామంది ప్రజల విశ్వాసం కూడా ఏంటంటే ఈ నక్సలైట్ పార్టీలలో, ఈ ML పార్టీలో బయట CPM CPIలను చూసి వాళ్ళు ఆ జెండా, తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా తమ కుర్చీల యొక్క కాపాడుకోవడం కోసం మిగతా కొంత పెట్టి బూర్జువా తత్వం కలిగి వాళ్ళు ఆ రకంగా దిగజారారు. కమ్యూనిస్ట్ స్ఫూర్తి పోయింది, ఎర్ర జెండా అనేది ఎలిచిపోయింది, ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి. కొన్ని వ్యాసాలు కూడా రాస్తున్నారు. ఇలా విప్లవానికి ప్రజలకు ఉద్యమించేంత ఎంత కావాలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ అనుకూల పరిస్థితులు వినియోగించకుండా ఒకే అగ్రకులాలు, ఇలా సిపిఐ లాంటి పార్టీలలో కూడా, CPI పార్టీలో రెడ్డిలు వీళ్ళ ఆధిపత్యమే ఉంది. కొన్ని చిన్న చిన్న భూస్వామ్య వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే పార్టీ పగ్గాలను చేపట్టారు. ఇక CPM పార్టీ చూస్తే కమ్మ కులాల ఆధ్వర్యంలో ఇక్కడ ఉంది, అక్కడ పోతే బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉన్నదని ఇట్లా అంటున్నటువంటి సంస్థలో అదే పీఠాలు వేసుకొని అదే నాయకత్వం ఇట్లా ఉండి ఇంక కొంత ఇది చేయడం ద్వారా ఇది సక్సెస్ కాలేకపోతుంది సార్. CPM ఒక ఫార్ములా, పార్లమెంటరీ ఫార్ములా కూడా వాళ్ళు ఆచరణలో వాళ్ళు సాధించలేకపోతున్నారు. సీట్లు ఉన్న కాస్త సీట్లు కూడా తగ్గిపోయాయి. మరి శ్రీలంకను ఆదర్శంగా తీసుకొని ఒక ఐక్య సంఘటనగా ఏర్పడితే బాగుంటుంది కదా. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆయా పార్టీలలో సమీక్షలు చేసుకుంటుంటారు. కానీ సమీక్షలు చేసుకున్నా కూడా ఇంకా మరీ ఎందుకు బలహీన పడుతున్నాం, ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2 సంవత్సరాలకు, ప్రతి 5 సంవత్సరాలకు ప్లేనాలో మహాసభలో నిర్వహించుకొని సమీక్షలు చేసుకుంటున్నారు. ఎంకరేజ్మెంట్ లేదు కదా. అయితే ఈ సమీక్షలుగానే ఉండకూడదు. అసలు ఇంకోటన్నా ఒక గొప్ప, అసలు నేను ఏమనుకుంటున్నా అంటే, మా మిత్రుడు ఒక విద్యార్థి నాయకుడు, కమ్యూనిస్టు విద్యార్థి నాయకుడు, మన తెలంగాణ పోరాట క్రమంలో అనేక నిర్బంధాల్లో, జైలు జీవితాల్లో వచ్చినప్పుడు CPI పార్టీకి చెందిన ఒక విద్యార్థి నాయకుడు ఏమన్నాడంటే, ASFI విద్యార్థి నాయకుడు అప్పుడు కలిసి మళ్ళీ ఈ మధ్య అదే తెలంగాణ ఉద్యమ కేసులలో నాంపల్లి కోర్టులో కలిస్తే మరి ఏం చేస్తున్నాం అంటే, ఏం లేదు, ఆయన ఎంత స్పిరిట్ చూపిస్తున్నా ఆ స్పిరిట్ తగ్గట్టు ఆయనకు నాయకత్వ బాధ్యతలు కానీ లేవు, లేక వాళ్ళ మీద విశ్వాసిస్తూ పూర్తి నాయకత్వం అప్పగింపినటువంటి పరిస్థితి కూడా లేదు. అతని నుంచి వెలువడ్డటువంటి అంశాలు ఏంటంటే, ఈ ముసలోళ్ళతోనే పార్టీ అంతరించిపోతేనన్నా విముక్తి అవుతుందేమో, వాళ్ళతోనే ఈ పార్టీని తీసుకుపోదాం, క్లోజ్ చేద్దాం అనుకుంటారు తప్పితే నూతన తరానికి వీళ్ళు ఇలా అవకాశాలు ఇస్తలేరు, పీఠం వేసుకొని కూర్చున్నారు. అంటే మనం చాలా సంఘాల్లో చూస్తున్నాం, అవే పీఠాలు, అవే పేర్లు. వెనుకట ఎవరైతే అధ్యక్షులు ఉంటారో ఆ మహిళా సంఘాలకు వాళ్ళే అధ్యక్షులు, వెనుకట వాళ్ళ భర్తలు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్లు, పార్టీ స్టేట్ కమిటీ మెంబర్లు, వాళ్ళ చేతుల్లోనే ఆ పార్టీ. ఇప్పుడు నాయకత్వ మార్పు అంటే కొత్త నీరు. ఇప్పుడు అదంతా ఏమైంది, అంతా నీరు ప్రవహిస్తేనే ఎప్పటికప్పుడు అది స్వచ్ఛమైన నీరు ఉంటుంది. నీరు అట్లనే దాన్ని ఏమంటాం మనము ఉంటే దానికి చలనం అనేది కోల్పోతుంది. కమ్యూనిస్టు పార్టీలు కూడా, ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా కావచ్చు అన్న, అది ఏదైనా నాయకత్వం యొక్క పిడివాదంతో వాళ్ళే చిత్రం వేసుకొని మేము గీళ్ళనే నమ్ముతాం, గాలినే నమ్ముతాం. అసలు కమ్యూనిస్టు పార్టీ అంటేనే మార్క్సిజం అంటేనే అది ఒక యూనివర్సల్ ఐడియాలజీ, ప్రాపంచిక దృక్పథం, అదొక దాని ఆలోచన విధానం, గతితర్కం, చారిత్రక బౌద్ధ
భౌతికవాదం, ఇంత సైన్స్ మహనీయులు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు అందించి ఆచరణాత్మకంగా విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి లెనిన్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి మన మావో, ఇక్కడ ఫెడరల్ కాస్ట్రో, వీళ్ళంతా స్ఫూర్తి ఇస్తే వీళ్ళు ఇంతవరకే పరిమితమవుతున్నారు. ఏంటి పరిస్థితి? ఒకటి, ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట విధానాలు ఎత్తుగడలు లేకపోవడం అనేది వాస్తవం. కులం అనే అంశాన్ని గమనించకపోవడం అవసరం. ఇకపోతే ఈ రకంగా రొడ్డకొట్టుడు వ్యవహారంతో గుడ్డెత్తు శైలిలో పట్టట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మారిన పరిస్థితి అనుగుణంగా మారవని చెప్తుంది ఒకటి. రెండోది, అనవసర త్యాగాలు చేయొద్దు అనేది మావ కూడా చెప్తాడు. అంతే కదా, అనవసర త్యాగాలు చేయొద్దు. ఏదైనా మనం గెలుస్తామా గెలవమా అనే దాంతో గెలిచే పరిస్థితి ఏం చేయాలి, గెలవని పరిస్థితి ఏం చేయాలనే దాంతో వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. మనం చేసే ప్రతిదీ ఆత్మహత్య సదృశ్యంగా ఉండకూడదు. ప్రతి ప్రాణం చాలా విలువైనది. 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు చనిపోతే వాళ్ళని మళ్ళీ తయారు చేసుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. కాబట్టి వాళ్ళ సేవ ఈ దేశానికి అవసరం, ఈ ప్రజలకు అవసరం. ఈ మట్టి వాళ్ళ సేవను కోరుకుంటుంది. వాళ్ళ యొక్క త్యాగాలు ఈ మట్టిని విముక్తి చేయాలని అంతటి కోరుకుంటుంది. కాబట్టి ఇది వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశ పౌరులుగా ఈ దేశం మట్టి మార్పును కోరుకుంటున్న వాళ్ళంగా, ప్రజల యొక్క మార్పును కోరుకుంటున్న వాళ్ళంగా, ఇక్కడ విప్లవం యొక్క అవసరాన్ని గుర్తిస్తున్న వాళ్ళంగా, వర్గం కులం నిర్మూలన జరగాలి, ఇక్కడ కూడా సోషలిజం రావాలని కోరుకుంటున్న వాళ్ళంగా ఇక్కడ మనం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న శక్తులన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక మంది అనేక త్యాగాలు చేస్తున్న త్యాగాల వారసత్వం నుంచి కమ్యూనిస్టులు 20వ దశకం నుంచి చేసిన త్యాగాలు చాలా గొప్పవి. ఆ త్యాగాలు ఇవాళ ఏమైంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే దాంతో ఈ శ్రీలంక పరిణామాల తర్వాత కూడా చాలామంది ఆలోచిస్తుండ్రు, చర్చిస్తుండ్రు. ఇది శుభ పరిణామం. కాబట్టి ఇకైనా ఆలోచించి ఈ దేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడానికి కావలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకొని ఇక్కడ ఈ ప్రజల విముక్తి చేయడం బాధ్యతగా స్వీకరించాలని కోరుతున్నది. శ్రీలంకలో ఏదైతే పరిణామం చోటు చేసుకుందో ఇవాళ ఒక సాయుధ పోరాటపు పందాను ఎదుర్కొని గెరిల్లా ఆకస్మిక దాడులతో ఇవాళ జేవీసీ జనతా విముక్తి పెరవన పార్టీ 1974 వరకు కూడా 71 వరకు కూడా ఆ దాడులను కొనసాగిస్తూ 1987-89 వరకు కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్న క్రమంలో ఆ పోరాటాన్ని శ్రీలంక మొత్తం దేశవ్యాప్తంగా ఆ పోరాటంతో స్తంభనకు గురి కావడంతో ఇలా ఇతర దేశాల మద్దతు కోవడంతో ఇతర దేశాలు ఒక పెద్ద ఎత్తున మిలిటరీ సైన్యాలను పంపి ఆ పోరాటాన్ని అణచివేయడం కోసం 70,000కు పైగా కమ్యూనిస్టు సాయుధ గెరిల్లా పోరాట యోధులను ఇలా చంపివేశారు. మరి అటువంటి పోరాటం నుంచి వాళ్ళు యూటర్న్ తీసుకొని పార్లమెంటరీ పందా ద్వారా ఇవాళ శ్రీలంకలో ఉన్నటువంటి ఇలా జేవీపీ సిద్ధాంతం మొదటి నుంచి కూడా ప్రజా సానుకూలమైనటువంటి నిరాడంబరలు, నీతిపరులు, కష్టించి పనిచేసే వాళ్ళు, ప్రజల మధ్య ఉండేవాళ్ళు అని ఒక పేరు తెచ్చుకొని నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఇవాళ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పందాలో వాళ్ళు సాయుధ గెరిల్లా పోరాటాన్ని వదిలి అక్కడ మిగతా చిన్న చిన్న కూటముల పార్టీలను కలుపుకొని కూటమిగా ఏర్పడి నేషనలిస్ట్ పీపుల్స్ పవర్ కూటమిగా ఏర్పడి ఇవాళ జేవీసీ ఇలా శ్రీలంక అధ్యక్షుడు దిశ నాయకే ఇలా అధ్యక్షుడు కావడము అనేది ఇలా భారతదేశంలో ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు సిపిఐతో మొదలుకొని మావోయిస్టు పార్టీ వరకు కూడా ఎంఎల్ పార్టీల వరకు కూడా ఆలోచించి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వెలుగులో పోరాట పందాను మార్చుకుంటే ఏ రకంగా
ఇవాళ అధికారంలోకి రాగలిగారు అని చెప్పేసి ఇవాళ ఒక చర్చ మన శ్రీనివాస్ అన్న మన ప్రజలకు పేరుగా సుదర్శన్ అన్న ఈ విషయాలు చెప్పారు. ఆశిద్దాం మరి ఏ మేరకు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ మేరకు ఇంకా వీటిపై ఒక పెద్ద డిబేట్ పెట్టి ఒక చర్చలు చేసి మరి శ్రీలంక అనుసరించినటువంటి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇలా అనుసరించినటువంటి విధానాలను రూపొందించుకొని ముందు పోతారా, ఐక్య సంఘటన సాధ్యమా అని ఆశిస్తూ మనం మిగతా సబ్జెక్టులలో చాలా సుదీర్ఘమైన చర్చ అన్న, ఇది మామూలు విషయం కాదు, అది చాలా చర్చ, మనం కూడా చర్చ చేయాల్సి ఉంది. వీళ్ళతో కూడా చర్చింపజేయాల్సినటువంటి కర్తవ్యం కూడా మనకు ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు మనం కోల్పోతున్నాము? ఇలా ఎంత అయిపోయిందంటేనా సిపిఐ-సిపిఎం పార్టీలలో ఎవరైనా ఎమ్మెల్యేలు గెలిస్తే కూడా పాలక వర్గాలకు మా కళ్ళారా చూసినాం. మన విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడైతే టీడీపీ పార్టీకి అయితే చంద్రబాబు దగ్గర ఏ రకంగా ఉండేది, వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు ఎట్లా చక్కదిద్దుకునేది. సిపిఐ పార్టీలో కూడా ఇప్పటి కూడా చూస్తున్నాము. వాళ్ళు ఎంత కోటీశ్వర్లుగా ఉన్న వాళ్ళు, కొందరు మంచోళ్ళు ఉన్నారు, గుమ్మనరసేలాగా నిబద్ధత, ప్రజా నిబద్ధత కలిగిన వాళ్ళు, మీరన్న సున్నం రాజన్న లాంటి వాళ్ళు చాలా సామాన్యులుగా ఒక ఆమ్ ఆద్మీలుగా వాళ్ళు ఒకవైపు ఎటువంటి ఆస్తిక అంతస్తుకు సొంత ఆస్తి కారణాల పట్టుకుని పనిచేసే నాయకులు ఉన్నారు. మరోవైపు మంచి డబ్బులు వేసుకొని బూర్జువా పాలక వర్గాలతో అసెంబ్లీలో పట్టాలు వేసుకొని కుర్చీల చుట్టే రాజకీయం చేస్తూ వాళ్ళ వరకే నాయకత్వాన్ని పరిమితం చేసుకునేటటువంటి కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. ఇక ఇట్లా ఉన్నంత వరకు కష్టం. మరి ఆయా పార్టీల్లో నూతన తరం ఒక పెద్ద చర్చను తీసుకొచ్చి మారనోడు మారిపోతే పక్కకు తప్పించిన నాయకత్వ పగ్గాలు చేపట్టి దేశంలో అన్ని పార్టీల వామపక్ష శక్తుల ఐక్యతకు మిగతా సానుకూల సోషలిస్టు యోగేంద్ర యాదవ్ లాంటి సోషలిస్టులు, ప్రగతిశీల శక్తులు వీటందరిని కలుపుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఐక్యకూటమి ద్వారా మనం ఒక సామ్యవాద, ఒక సెక్యులరిజము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక పాలన అందించేటువంటి ఒక రాజ్యాన్ని తేగలుగుతాం కదన్న. తప్పకుండా కనీసం రాజ్యాంగ యంత్రాన్ని అమలు అయ్యేటట్టు చూడడానికి అవకాశం. అంతే, ఎంత దగులుబాజీతనం ఇది ఇప్పుడున్న పరిస్థితిలో. అసలు రాజ్యాంగ యంత్రం కాదు కదా, బూటకపు ప్రజాస్వామ్యం వాస్తవం. ఈ బూటకపు ప్రజాస్వామ్యం కళ్ళు ఎదురుగానే పైసలు పంచుతున్నాడు, కళ్ళు ఎదురుగానే టికెట్ ఇచ్చుకుంటున్నాడు. ఒక టికెట్ కావాలంటే, అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కావాలంటే 200 కోట్లు 300 కోట్లు కట్టాల్సినటువంటి చెల్లించి తీసుకుని ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి అల్లుడికి ఇలా రాజశేఖర్ రెడ్డికి ఇలా కేసీఆర్ టికెట్ ఇవ్వాలంటే ఇలా అక్కడ ఉన్నటువంటి మైనంపల్లిని ప్రాధాన్యత తగ్గడం ద్వారా అక్కడ టికెట్ దక్కాలంటే 5 ఎకరాలకు పైగా ఏదో ఇచ్చిండ్రు, డబ్బులు ముట్ట చెప్పిండ్రు అనేది విమర్శలు వస్తున్నాయి. భూములు రిజిస్ట్రేషన్ చేస్తే టికెట్లు ఇచ్చిండ్రు, కోట్లాది రూపాయలు ఇస్తే. అంటే ఇట్లాంటిది బూటకపు ప్రజాస్వామ్యం అనాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అమలు, మన రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తాం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు. కానీ మన రాజ్యాంగాన్ని ఈ దోపిడీ శక్తులు ఇలా ఈ రకంగా దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాజ్యాంగాన్ని 100% అమలు చేసినట్లయితే ఇవాళ స్థితులు ఉండవు, ఇవాళ ఉన్న పరిస్థితులు ఉండవు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏదైతే అసమానతలు, దోపిడీ పీడన ఉందో ఉండదు. ఏదైతే ప్రజాస్వామిక విప్లవం అనుకుంటున్నామో ప్రజాస్వామిక విప్లవానికి కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కానీ ఒకే రకమైన పోలికలు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఇక్కడ ఒక ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసిన వల్ల అవుతాము. కాబట్టి ఆ తర్వాత సోషలిస్ట్ విప్లవానికి పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇక్కడ భారత రాజ్యాంగాన్ని గత 70-75 సంవత్సరాలుగా పాలకులు వాళ్ళ అమలు పరచకుండా అగ్రకుల కుటిల నీతిని, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించుకుంటూ వస్తున్న పరిస్థితిలో ఇవాళ రాజకీయ అనిశ్చితి, రాజకీయ సంక్షోభం, ఆర్థిక సామాజిక సంక్షోభాలు చాలా తీవ్రత అవుతూ వస్తున్నాయి. మరి ఇవాళ ఈ మొత్తం సినారియోలో బీసీలు అయితే తీవ్రమైన అన్యాయానికి, దోపిడికి, పీడనకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. 50-60% ఉన్న జనాభా, చదువులో 7-8% మాత్రమే ఉంది, ఉద్యోగాల్లో 4-5% మాత్రమే ఉంది. 1-2-3% ఉన్న అగ్రకులాలు ఇవాళ మొత్తం వాళ్ళే అన్నిట్లో కూడా పాగా వేసి ఉన్న పరిస్థితి ఉంది. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, కోర్టులలో అన్నిట్లో కూడా అగ్రకుల బ్రాహ్మణీయాధిపతి శక్తులతో నింపబడి ఉన్నాయి. కాబట్టి ఇదంతా మార్పు కావాలనుకున్నప్పుడు మనం బహిరంగంగా సార్వత్రిక తిరుగుబాటుకు సంబంధించింది ఏదైతుందో ఆ పందాలో ఇక్కడ విప్లవాన్ని చేయడం కోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది అనేది
అగుపిస్తుంది. ఇది పరిస్థితి అండి. ఇలా ఇక్కడ ఉద్యమాల ద్వారా ఉద్యమించేటటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు సామ్రాజ్యవాదపు దోపిడీ, ఇలా ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలను దేశాలపై రుద్దడం, ఇలా ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాను, బూటకపు అభివృద్ధి నమూనాను ప్రజల మీద రుద్ది ప్రజలను విస్థాపన చేస్తూ ఏది అవసరమో అది చేయకుండా ఏది అనవసరమో ఆ పనులు చేపిస్తూ ప్రభుత్వాలను ఒక కీలుబొమ్మగా మార్చుకున్నటువంటి IMF, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలే కారణము. ఈ మొత్తం వీటన్నిటినీ మనము ఇది చేయాలంటే ఇక్కడ వామపక్ష శక్తులతో పాటు ప్రగతిశీల శక్తులు, సోషలిస్ట్ శక్తులు ఐక్యమై ఈ దేశంలో శ్రీలంక తరహాలో ఇవాళ రాజ్యాధికారాన్ని చేపట్టాలి. ఐక్య సంఘటన అని ఇలా శ్రీరాములు శ్రీనివాస్ అన్న, మన జనం పేరుతో పిలిచే మన సుదర్శన్ అన్న ఇలా పేర్కొంటున్నారు. మరొక టాపిక్లో తప్పకుండా కలుద్దాం. మొత్తం మీదైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కమ్యూనిస్టు పార్టీతో పాటు సోషలిస్టు శక్తులు, ప్రగతిశీల శక్తులు దీనిపై విస్తృతమైనటువంటి శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానిపై విస్తృతంగా చర్చించి ఒక నిర్ధారణకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి కర్తవ్యం వారిపై ఉందని చెప్తూ ఇట్లు జరపైలం టీవీ. జై భీమ్.